రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను మంచి పరిపాలన ఇస్తాను, ఆయన ఇచ్చిన పథకాలన్నీ ఇస్తూ ఎలాంటి షరతులు లేకుండా ఇంకా కూడా సూపర్ 6, సూపర్ 7 అని 140 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చారు, ప్రజలు నమ్మారు. ఏదన్నా ఇంకా మాకు మేలు జరుగుతుందేమో అక్కడికి ఎమ్మెల్యే కావచ్చు, అందరూ కూడా నమ్మడం జరిగింది. ఆయన అధికారంలోకి తెచ్చారు. దాదాపు సంవత్సర కాలం అయింది ఆయన అధికారంలోకి వచ్చి. ఇచ్చిన హామీ ఒకటి కూడా నెరవేర్చిన దాఖలు. ఈ రోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే నిజంగా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కేవలం ఈ పథకాలు మర్చిపోయే దానికోసం ఆ రోజు ఒకరోజు ఏమంటాడు, తిరుమలలో లడ్డులో కల్తీ వేయగలిగినారు అంటాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి అంటే చాలా మందికి పూర్తి విశ్వాసం, నమ్మకం. అలాంటి భగవంతుని పైనే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం. ఎందుకంటే భక్తులు కూడా విశ్వాసం కోల్పోతారు, భక్తులు కూడా స్వామిపై విశ్వాసం కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇకపోతే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఆ లోకేష్ బాబు గారు చెప్తారు, రెడ్ బుక్ పరిపాలన అయ్యా, నిన్ను బ్రహ్మాండంగా పరిపాలించమని నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒక మంచి పరిపాలన ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నువ్వు మంచి పరిపాలన ఇవ్వు, నీకు అవకాశం ఇచ్చారు. కానీ నువ్వు ఆ పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం రెడ్ బుక్ అని కేవలం ఒక మాజీ మంత్రులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు కూడా నువ్వు ఈరోజు జైలు పంపే కార్యక్రమం చేపట్టావు. ఈరోజు ముఖ్యంగా ఒక ఆలోచన చేయాల. ఈరోజు ఒక రాజకీయ నాయకులనే కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు పంపడం జరిగింది, ఐపీఎస్ ఆఫీసర్లు పంపడం జరిగింది. నీ దుర్మార్గమైన పరిపాలన వలన ఒక ఐపీఎస్ అధికారి యంగ్స్టర్, ఇంకా ఆయన దాదాపు ఇంకా 20 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది, కౌశల్ గారు, ఆయన సిద్ధార్థ కౌశల్. అలాంటి వ్యక్తి నీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, నీ పరిపాలన మీద ఉండే తట్టుకోలేక కనీసం ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు నిజంగా ఈరోజు మిథున్ రెడ్డి గారిని ముఖ్యంగా ఈరోజు అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ప్రభుత్వంలో భాగస్వామి కాదు, ఆయన ఒక పార్లమెంట్ సభ్యులు. ఆయన ఏదో మంత్రి కాదు, ఆ ఎక్సైజ్ మంత్రి కాదు, ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కావాలని ఏదో ఒకటి ఇరిగిచ్చి నువ్వు, ఎందుకంటే మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడిగా ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కేవలం ఏకైక లక్ష్యంతో ఈరోజు మళ్ళా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేస్తా పోతావు, ఇలా అరెస్ట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు పరిపాలన పైన ఏమైనా దృష్టి ఉందని కొంచెం అన్నా, నువ్వు ఇచ్చిన పథకాలు ఏమన్నా కొన్నన్నా అమలు చేస్తున్నావా? అలాంటిది లేకుండా ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకంలో ఆగ్రహం వెలుగుస్తున్నారు. తప్పకుండా ఈ దుర్మార్గం, ఎందుకంటే రేపు మీకు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా మీకు అనుభవించక తప్పదు. ఎందుకంటే మీరు కూడా ఒక చేయండి. ఈ రోజు కేవలం మీరు ఎందుకంటే అరెస్టు అట్టే పోతున్నారు, పరిపాలన మీద పట్టు కోల్పోయాడు. అసలు చంద్రబాబు నాయుడు గారే పట్టు ఈ పరిపాలన మీద కోల్పోయాడు. ఈ రోజు అంతా కూడా వారి కుమారుడి చేతుల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఈ రోజు నిజంగా మీరైనా కూడా, ఎందుకంటే మీరు స్కూల్స్ అన్ని వదిలేశారు, పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఈ రోజు 18 మెడికల్ కాలేజ్ తెస్తే మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేట్ వారికి అప్పచెప్పే పనిలో ఉంటారు. ఎందుకంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు మీ బినామీలు కాబట్టి అవి డెవలప్ చేసుకోవడానికి పోతారు. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. కనీసం మీరు ఇవ్వకుండా రేపు భవిష్యత్తులో మీకు ఇబ్బంది జరగకుండా ఏవైనా జైలు గీళ్ళన్నా బాగా శుభ్రంగా చేసుకుంటే రేపు మీరు పోతే సౌకర్యంగా ఉంటాయి. ఇదే ఈ రోజు ఇది జరిగినప్పుడు రేపు మీకు జరగ తప్పదు. మీకైనా దాని సౌకర్యాలు ముందుగానే ఏర్పరచుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిథున్ రెడ్డి గారి అరెస్టుపై పూర్తిగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఇదే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాయి. నిజంగా ఇది కూడా మీరు భవిష్యత్తులో మీకు కూడా మీరు చేసేటప్పుడు మీరు కూడా అనుభవించేటప్పుడు ఆ భగవంతుడు కూడా ఎప్పుడు పైన చూస్తున్నాడు. అవన్నీ కూడా
మీకు కూడా జరిగే పరిస్థితులు దగ్గరికి వచ్చాయి. ఈరోజు ఈ దుర్మార్గమైన పరిపాలన అంతమయ్యే రోజు కూడా దగ్గర పడుతూ ఉందని కూడా మీకు హెచ్చరిస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.